హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం మన సంవత్సరంన్నర నుంచి చూస్తున్నాం. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు 60 లక్షలకు పైగా కేజీల నెయ్యిని మనతో తినిపించారు. 20 కోట్ల మందితో తినిపించారు. 20 కోట్ల లడ్డూలు తయారీతో చేపించి మనతో తినిపించారు. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయమైనా కానీ కొంతమంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం, కొంతమంది నమ్మకంతో కూడుకున్నటువంటి బంధం ఇది. అలాంటి వాటితో చెలగాడమాటుకున్నారు. ఎందుకంటే ఈ దేశంలో చాలా కుట్రలు జరిగాయి, చాలా స్కాములు జరిగాయి. భూమిని దోచుకున్న వాళ్ళు కొంతమంది, నీటిని దోచుకున్న వాళ్ళు కొంతమంది, గాలిని, నీరుని, అన్నిటినీ ఏదో ఒక రకంగా స్కాములు చేసి దోచుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎస్పెషలీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించవచ్చో, ఎన్ని రకాలుగా మనల్ని దాచుకోవచ్చో మనం చూపించినటువంటి వ్యక్తులు వాళ్ళే. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉంటే ఇలాంటివి కాకపోతే ఇంకెలాంటివి చేస్తారు? అంటే ఇన్ని చేశారు, ఇన్ని రకాల దోపిడీలు చేశారు, ఓకే. బట్ దేవుడి దగ్గర కూడా దేవుడు ఎంతమంది ఒక విశ్వాసంగా భావించేటువంటి ఒక పవిత్రమైనటువంటి 7 కొండల వాడి దగ్గర కూడా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో, అయ్యా మాకు ఈ కష్టం నుంచి గట్టెక్కించు, అయ్యా మాకు ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించు, లేదంటే మాకు ఇలాంటిది ఏదన్నా ఈ చూపించు అని చెప్పి ఏదో ఒక విధంగా భక్తులు ఆ కలియుగ దైవం ఇప్పుడున్నటువంటి ఈ కలికాలంలో ఆయన కోరుకుంటే చాలు మనకి మంచి చేస్తాడు అనే ఒక విశ్వాసంతో ఉపవాసాలుండి ఎన్నో సంవత్సరాలు ఒక రూపాయి వాళ్ళ కష్టపడి సంపాదించిన దాంట్లో ముడుపులు కట్టుకుని కాలి నడకన వెళ్ళేవాళ్ళు కొంతమంది. అసలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టపూర్వకంగా వెళ్ళి సమర్పించి దాంట్లో ఆ తర్వాత వచ్చి ఆ లడ్డూ ప్రసాదాన్ని ఆ దేవుడే ఒక ముక్క కొరికి మనకు ఇంకో ముక్క పెడతారంటారు చూసారు, ఆ చేతితో ఆయనే ఇచ్చాడు మహాప్రసాదం అనుకునేటువంటి లడ్డూలు కల్తీ చేసి మనల్ని తినిపించారు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా పాపం, ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది. అది చేశారు, అయిపోయింది. దీని వెనక జరిగినటువంటి కుట్ర అంతా ఇంత కాదు. మనం చాలా వరకు ఎవరో చెప్పనటువంటి విషయాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి. ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తున్నాం కొన్ని వార్తల్లో, పత్రికల్లో వచ్చినటువంటిది. కేజీకి 25 రూపాయల చొప్పున లంచం అడిగి తీసుకున్నారట. అంటే 60 లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యిలో కేజీ 25 రూపాయల చొప్పున వాటాకు వస్తే ఎన్ని కోట్లు అవుతుందో లెక్కేసుకోండి. అలాగే టెండర్ల నిబంధనల సడలింపుకు కల్తీకి రాచబాట వేశారు. దాంట్లో అంటే అసలు ఆ డైరీ అనేటువంటి ఏదైతే నెయ్యి సరఫరా చేసిందో ఆ కంపెనీ ఇప్పటి వరకు పాలని కొనుక్కోకుండా, అసలు ఈ నెయ్యిలో పాలు అనేటువంటి పదార్థమే లేకుండా పాలతో మాత్రమే తయారయ్యగలిగేటువంటి నెయ్యిలో పాలు అనే పదార్థమే లేకుండా నెయ్యిని తయారు చేసి నెయ్యిలా స్మెల్ రావడం కోసం కెమికల్స్ దీంట్లో పెట్టి ఎంతమందితో తినిపించారో, ఎంతమంది ఎన్ని రకాలుగా హెల్త్లు ఇష్యూ వచ్చి ఇబ్బంది పడ్డారో ఊహించుకోవటం కూడా కష్టం. కొంతమంది ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే అదిగో జంతువు కొవ్వుతో చేశారు కదా, అది చేశారు అన్నారు కదా, ఇప్పుడు దాంట్లో ఇది లేదు కదా అని. ఇది ఇక్కడ కల్తీ జరిగిందనమాట వాస్తవమే, ఇది మాత్రం ఒప్పుకోవట్లా. కానీ దాన్ని అన్నారు కదా, దీన్ని అన్నారు కదా అంటున్నారు. ఏదైతేనేమైంది, కల్తీ జరిగింది కదా. సరే, కొవ్వు లేదంటే ఇంకొక జంతువుల కొవ్వుతోనూ ఇంకో దాంతోనూ చేస్తేనే పాపమా? ఇంత కెమికల్స్ వాడి, ఇంత రసాయనాలు వాడి మనుషుల ప్రాణాలతో దానికన్నా పాపం చేశారు, దానికన్నా దారుణమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేశారు. ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడినటువంటి పరిస్థితి మీరు చేశారు. జంతువుల దాంతో కొవ్వుతో చేస్తే అదేమన్నా కొంతవరకు పాపం మీరు కడుక్కోవచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది అంతకన్నా దారుణమైనటువంటి పని. ఇది ఎవరన్నా ప్రాణాలు పోయాయో ఏమో కూడా దీనివల్లే పోయాయో, లేదా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయో కూడా మనం చెప్పడానికి కూడా లేదు. 20 కోట్ల మందిలో ఎంతమందిని మనం లెక్కేస్తాం? ఎంతమందికి ఏ క్యాన్సర్లు వచ్చి ఉంటాయో, ఏ రకమైనటువంటి జబ్బులు వచ్చి ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టం. కేవలం ఏళ్లకి వచ్చేటువంటి 25 రూపాయల కమిషన్ కోసం ఆలోచించండి. ఇకపోతే దీంట్లో సుబ్బారెడ్డి, భూమన చెవిరెడ్డిలకు విచారణ పిలిచిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? మేమేమీ చేయలేదని ఒక వ్యక్తి, అప్పన్న అనేటువంటి మన ఎవరో సుబ్బారెడ్డి గారికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి మీద మొత్తం తోసేశారు.
అమాయకుడా ఇంకొకట అని పక్కన పెడితే అతనికి పెద్దగా ఆస్తుపాస్తులు అయితే ఏమీ లేవట. అతను నిమిత్త మాత్రుడిగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బలి పశువుని చేసి అతని మీదే మొత్తం కుట్రంతా తోసేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్షరాలనేదే ఇంత ఇంత ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 235 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే వీళ్ళు నిద్రపోతున్నారా? అక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏం చేస్తుందంటారు చెప్పండి? ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి 235 కోట్ల స్కామ్ చేయగలుగుతాడా వీళ్ళెవరు అండదండలు లేకుండా? అంత పిచ్చోళ్ళు ఆ జనాలంటే ఆలోచించండి. ఇంకా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనం ఏమీ మాట్లాడలేకపోతున్నాం. ఆఖరికి జస్ట్ ఒక చిన్నప్పన్న మీదనే వ్యక్తి మీద తోసేశారు. అతనంట 235 కోట్లు హవాలా మార్గంలో అతను తరలించేశాడంట. ఎక్కడికి తరలించేశాడు? బిట్ కాయిన్స్ ఇంకొకటో కొనేసాడంట. కొనేసిన తర్వాత అది వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత అవి వేరే వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడి నుంచి అలా 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 స్ప్రెడ్ అయిపోతాయి. ఇవి అది ఎవరికి వెళ్ళింది, దాన్ని రికవరీ చేయడం కూడా కష్టమనే చెప్పాలి. కానీ నిజంగా చెప్తున్నాను కదా, పాపం ఊరికే పోదు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఒక వ్యక్తి మీద మీరు తోసేసి మీరు హ్యాపీగా సేఫ్ సైడ్లో ఉన్నారని అనుకున్నా, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, మీకు అనుకూలంగా మీకు కనిపించాయి అని అనిపించినా దేవుడు అనేవాడు మాత్రం అస్సలు వదలడు. సర్వనాశనం చేసేస్తాడు మిమ్మల్ని చెప్తున్నాను కదా, పుట్టగతులే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఆ దేవుడు వెంకన్న స్వామితో పెట్టుకున్నారు. చెప్తున్నాను కదా, మాటల్లో చెప్పలేనటువంటి శిక్ష మీ గతంలో కూడా పౌరాల గుట్ట గురించి మీకు బాగా తెలుసు. తెలిసి కూడా మీరు ఆయనతో పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని ఆ దేవుడు ఏ రకంగా చెయ్యాలో ఆ రకంగా చేస్తాడు. చెప్తున్నాను కదా, ఏ రకంగా మీకు వస్తుందా అని మీరు వెయిట్ చేయటమే తప్ప ఇంకొకటి ఊహించుకోవడం కూడా కష్టం. మీరు ఆయనతోనే పెట్టుకున్నారు. మీరు ఎన్ని ఎన్ని స్కాములు చేసినా ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇలా దేవుడి జోలికే వచ్చి ఒక విశ్వాసం మీద దెబ్బ కొట్టారు చూసారా, అది మామూలుగా ఉండదు. ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే, అప్పన్నని మాత్రం ఇరికించే ప్రయత్నం చేశారు. జస్ట్ అప్పన్నని ముందు పెట్టి మీ వీళ్ళ వెనకాల కథంతా నడిపేసుకుని ఆ బోలేబాబా డైరీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇంకొకరిని అందరినీ బలిపశువులను చేసి ఇక్కడుండేటువంటి మొత్తం అందరూ కూడా హ్యాపీగా సైడ్ అయిపోయారన్నమాట. మీరే ఆలోచించండి. వీళ్ళ సపోర్ట్ లేకుండా ఒక టెండర్ పాస్ అవుతుందా? ఒక ఈఓ సైన్ చేయకుండా, లేదంటే ఒక చైర్మన్ సైన్ చేయకుండా ఇంతమంది ఉండగా, వీళ్ళందరికీ సంబంధం లేకుండా ఒక టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు ఉండగా వీళ్ళెవ్వరూ లేకుండా ఒక టెండరు, అన్ని వేల కోట్ల రూపాయల టెండరు ఓకే అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? జస్ట్ చిన్న కామన్ అది ఇక్కడ చేశారు. ఇక చాలానే ఉన్నాయి. 20 అంటే ఒక్కడిని బలిపశువుని చేస్తే ఆ కుటుంబం డెఫినెట్గా అతను ఎంత తిన్నాడో ఏమో మనకైతే తెలియదు, కానీ డెఫినెట్గా వాటా అయితే లేకుండా ఉండదు. అతనికి కూడా ఉండేటువంటి వాటా 10 వయసులో పావలానం ఎంత ఉన్నా కానీ చేసిన తప్పు దేనికి పోదు. బట్ చెప్తున్నాను కదా, దేవుడు అనేవాడు మీరు ఇక్కడ నుంచి ఈ చట్టాల్లో, మీ ఛార్జ్ షీట్లో వీటిల్లో మీరు ఏదో ఒక లూజ్ పోల్స్ ఎత్తుకుని బయటికి రావచ్చేమో, కానీ ఆ దేవుడి చెర నుంచి మాత్రం మీరు బయటికి రాలేరు. అందులో సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి.